ఉదయకాల ప్రార్థన. సర్వోన్నతుడా, సజీవుడా, కృపాసత్య సంపూర్ణుడా, మీకు స్తోత్రాలు నాయన, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. గడిచిపోయిన రాత్రి కాలమంతను కూడా కాపాడిన దేవుడవు, మమ్మల్ని భద్రపరిచిన దేవుడవు నాయన, మీకే కృతజ్ఞతలు. మా అందరికీ కంటి నిండా నిద్ర దయచేశారు తండ్రి, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఎస్ లార్డ్, ఈ రోజును చూడలేక అనేకులు గతించిపోయారు తండ్రి. అయినప్పటికీ తండ్రి, మీరు మా ఎడలో చూపించిన కృపను బట్టి మేము మరొక నూతనమైన దినంలోకి ప్రవేశించాము. ఈ విధంగా ప్రార్థించుకొనగలుగుతున్నాం నాయన, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయనా. ప్రభువా, ఈ రోజున మా మాటలు, మా క్రియలు, మా చేతలు, మా ప్రవర్తన సమస్తాన్ని కూడా మీ పాద సన్నిధిని పెడుతూ ఉన్నాము. అయ్యా, మీకు విరోధంగా మేము ఏ పని చేయకుండా, మీకు ఆయాసకరంగా జీవించకుండా, మా ప్రవర్తన అంతా కూడా మీకు అనుకూలంగా ఉండే కృప దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. లూకా సువార్త 1:13 ద్వారా సెలవిస్తున్నారు, భయపడకము, నీ ప్రార్థన వినబడినది అని అంటున్నారు తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. అవునయ్యా, ఎవరైతే బిడ్డలు భయపడుతున్నారో, దేని గురించి అయితే ఈరోజు భయపడుతున్నారో నాయన, అయ్యా మీరు వాక్యం ద్వారా సెలవిస్తున్నారు, మీరు భయపడాల్సిన అవసరం లేదు అంటున్నారు తండ్రి. అయ్యా, దేని గురించి అయితే భయపడుతున్నామో అది మా దగ్గరికి రాదని, అది మమ్మల్ని ఏమీ చేయలేదని, మీరు దాని నుంచి తప్పిస్తారు అని చాలా తండ్రి సుస్పష్టంగా మాట్లాడారు. అయ్యా, ప్రతి బిడ్డ జీవితంలో ఈ యొక్క మాటలన్నిటిని స్థిరపరచండి. వారిలో ఉన్న కలవరాన్ని తొలగించండి, భయాన్ని తొలగించండి. వారి ప్రార్థనని జవాబును దయచేయమని కూడా బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ఈ ఉదయకాలాన ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డకు ఈ రోజంతను మీరే తోడై ఉండి కాచి కాపాడమని తండ్రి ప్రభువా, ఈ రోజున మా ప్రయాణాలను బట్టి అడుగుతున్నాం. మీ యొక్క అగ్ని కంచె రక్షణ కవచం మా యొక్క ప్రతి మార్గంలో దయచేయండి. ఎవ్వరికి ఏ హాని, ఏ ప్రమాదం జరగకుండా క్షేమంగా, సురక్షితంగా ప్రయాణించగలిగే కృప దయచేయండి. అయా, ప్రతి బిడ్డ కూడా తండ్రి ఎటువంటి సమస్యలో చిక్కుకోకుండా వారి వారి గమ్యస్థానాలకు చార్చబడుటకు సహాయం అనుగ్రహించండి. అయా, అదేవిధంగా ప్రతి పనిని బట్టి అడుగుతున్నాం, చేస్తున్న పనులను ఆశీర్వదించండి, దీవించండి ప్రభువా. ప్రతి పనిలోను నూరంతల దీవెనలను దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. జ్ఞానమును, బలమును, శక్తిని వారికి దయచేయండి తండ్రి. అయా, ప్రతి బిడ్డ తండ్రి వారి వారి పనుల్లో ముందుండే కృప దయచేయండి. ఆగిపోయిన పనులు కూడా మరలా రీస్టార్ట్ అవ్వడానికి సహాయము దయచేయండి. నూతన పనులను కూడా ఆశీర్వదించండి ప్రభువా. ఎస్ లార్డ్, అదే విధంగా నాయన, ఎవరైతే హాస్పిటల్స్కి వెళ్తున్నారో, ఏ రిపోర్ట్స్, ఏ డెలివరీస్ కోసం అయితే వెళ్తున్నారో, వాటన్నిటిలో తండ్రి బిడ్డలకు అనుకూలమైన రిపోర్ట్ దయచేయండి. ఎస్ లార్డ్, వారి ఆపరేషన్స్, డెలివరీస్లో కూడా సహాయం అనుగ్రహించండి ప్రభువా. ఎగ్జామ్స్ రాస్తున్న, ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతున్న వారు ఉన్నారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వారు ఉన్నారు. మంచి జ్ఞానం వారికి దయచేయండి. క్వాలిఫై, సెలెక్ట్ అవ్వడానికి కృప దయచేయండి ప్రభువా. అయ్యా, ఎవరు కూడా ఈ రోజున ఎటువంటి లోటు కలిగి లేకుండా ఆర్థికంగా వారిని బలపరచండి, ఆత్మీయంగా వారిని వృద్ధిపరచండి. మంచి ఆరోగ్యం ఇచ్చి ఈ రోజంతా నువ్వు వారిని కాపాడమని అడుగుతున్నాం ప్రభువా. అయ్యా, ఎవరికి కూడా ఆకలి బాధలు లేకుండా ప్రతి బిడ్డకు కావలసిన సమృద్ధైన భోజనమును దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అయ్యా, అదేవిధంగా ఈ రోజున గృహాల్లో బిడ్డలు ఒంటరిగా ఉంటున్నారు తండ్రి, వారికి ఏ హాని జరగకుండా కాపాడమని అడుగుతున్నాం. మీ యొక్క భద్రత దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. నాయనా, అదేవిధంగా ఈ రోజున మీరు మాకు అనుగ్రహించిన ఈ విలువైన సమయాన్ని సద్వినియోగం చేసుకునే కృప దయచేయండి. ప్రతి నిమిషాన్ని వినియోగించుకునే కృప దయచేయండి ప్రభువా. నాయన, ఎవరితోనూ తండ్రి ఎటువంటి విభేదాలు లేకుండా సమాధానంతో, శాంతితో, నెమ్మదితో జీవించే కృప దయచేయండి. తగ్గింపు గుణము మాకు అనుగ్రహించండి. అయ్యా, మా సాక్ష్యాన్ని మేము పోగొట్టుకొనకుండా, అయ్యా ప్రతి విషయంలో తండ్రి మిమ్మల్ని కనబరుస్తూ అనేకులకు మాదిరికరంగా ఉండే కృప దయచేయండి ప్రభువా. ముఖ్యంగా నాయన, ఈ లోకమాయలో ఎవరు కూడా పడిపోకుండా సహాయం దయచేయండి. ప్రతి బిడ్డకు మంచి జ్ఞానాన్ని దయచేయమని, అపవాది చెరలో నుంచి తప్పించమని, శత్రువులు వేస్తున్న పన్నాగాల్లో నుంచి ఈ రోజున వారిని తప్పించమని, ప్రతి బిడ్డకు తండ్రి నిత్య కాపుదలతో మీరే రక్షించమని అడుగుతున్నాం ప్రభువా. అయినా మీ కృపను బట్టి, మీ దయను బట్టి ఈ రోజున బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు.
వారిని దీవించండి తండ్రి, వారిని ఆశీర్వదించండి, వారి కుటుంబాలకు మీరు తోడైండండి నాయన. ఎస్ లార్డ్, అదే విధంగా ఈ రోజున కొందరికైనాను మీ యొక్క విలువైన ప్రశస్తమైన నామాన్ని ప్రకటించి రాజ్య సువార్తలో పాలి భాగస్థులయ్యే కృప దయచేయమని జీవం కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.